ఇప్పుడు వీడి బాధని కూడా అర్థం చేసుకోకపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు తీసుకెళ్ళిపో బాబు, వీణ్ణి తీసుకెళ్ళిపో. సార్ 2 గంటల్లో అంత దూరం ఇంపాసిబుల్ సార్. కనీసం టపాకాయలైనా పేల్తాయారా? చూడండి సార్, గాల్లో లేచిపోతాయి సార్. జుట్టుకేం పెడతారు సార్? తలతల మెరిసిపోతా ఉండదు. చెప్తాలేరా? ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషి నేను చూసుకుంటాను, కార్తిక్ ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఏంటండి జుట్టు రాలా ఎగిరిపోయింది? జుట్టుకి ఏదో పెట్టడం కాదురా, విగ్గే పెట్టాడు. ఇది ఎవడో హెలికాప్టర్ వేసుకొచ్చాడు. మాటకి ఎంత విలుస్తారో నాకు తెలుసు అంకుల్. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతారో కూడా నాకు తెలుసు. మీకు మాట వస్తుందని మాట తప్పరని కూడా నాకు తెలుసు. మీరు మాట మీద నిలబడి అలసిపోయి నిలబడలేకపోతున్నారని కూడా నాకు తెలుసు అంకుల్. ఏం మాట్లాడుతున్నావు? మాట విలువ తెలుసుకుని మాట్లాడుతున్నాను. కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయనకెందుకు చెప్తున్నావు? మీ నాన్నతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను? మా నాన్న అక్కడున్నారు. అంకుల్ ఎవడరా బాబు? మీరు మాటకి ఎంత విలుస్తారో నాకు తెలుసు. ఇచ్చిన మాట అంతా విన్నారులే గానీ మీరు మేడం చెప్పండి సార్. నేను చీరలో చూసిన ప్రతిసారి నీకు విషయం చెప్పాలనుకున్నా. ఆవిడ ఇప్పుడు కూడా చీరే కట్టుకుంది. ముందు మేడం చెప్పండి. నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వెళ్ళావు? నేనెందుకు వెళ్ళానో నీకు బాగా తెలుసు. నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని పిలవండి. సుభద్ర, నన్ను పెళ్లి చేసుకో. సుభద్ర! అంకిల్ ఆగండి. సరే, నీకో మాటిస్తా. పొద్దున్నే నీకన్నా ముందు లేస్తా. వాడికి బ్రేక్ఫాస్ట్, బ్లాక్ కాఫీ. అమ్మాయిలు కనిపిస్తే తలదించుకుని ఆఫీస్కి వెళ్తా. బార్ కనపడితే తల తిప్పుకుని ఇంటికి వస్తా. లైఫ్ లో ఇంకెప్పుడు తాగను. ఖుషి గడిమే ప్రామిస్. ఖుషి
కౌశిక్